ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి మోస్తంభంగా భావించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థికంగా బలమైనటువంటి మద్దతు ప్రకటించడం రాష్ట్రానికి ఒక పెద్ద ఊరటగా మారిందని చెప్పుకోవాలి. సుమారుగా 3,300 కోట్ల అదనపు నిధుల మంజూరుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే విడుదలైనటువంటి నిధులకు ఇది అదనంగా రావడం వల్ల పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, మిగిలినటువంటి పనులు ఎలా జరుగుతా ఉన్నాయి, ఆర్థిక అవసరాల మీద ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించిన తర్వాత కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్రానికి ఒక పెద్ద పాజిటివ్ సంకేతంగా అంతా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం సుమారుగా 2,300 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు ఏదైతే 3,300 కోట్లతో కలిపి ప్రాజెక్టు అవసరమైనటువంటి కీలక దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు అందుబాటులోకి వస్తాయని భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లో పోలవరం కోసం కేటాయించిన 3,320 కోట్లకు ఇది కొంత తోడైతే ఈ ప్రాజెక్టు పూర్తికి మరింత తోడ్పాటుగా ఉపకరిస్తుందని భావిస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల దీని మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తా ఉంది. అందువల్ల నిధుల విషయంలో పెద్దగా అనిశ్చితి ఉండదనే విశ్వాసం అధికారుల్లో కూడా ఉంది. అయితే గతంలో కొన్ని సాంకేతిక ఆర్థిక కారణాలతోటి పనులైతే ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు తాజాగా ఈ నిధులతోటి ఆ అడ్డంకులు తొలగి పనులు వేగంగా ముందుకు వెళ్లి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులంతా కూడా భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి పనుల్లో ఒకటైనటువంటి ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రధాన దశలో ఉంది. ఈ వాల్ ప్రాజెక్టు భద్రతకు అత్యంత కీలకమైనటువంటిది. అదేవిధంగా ఎగువ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం, ప్రధాన డ్యామ్ నిర్మాణం కూడా సమాంతరంగా కొనసాగుతా ఉన్నాయి. ఈ పనులన్నిటికీ భారీగా నిధులు అవసరం అవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ తాజా ప్రకటన ఏదైతే ఉంది అది ఒక రకంగా ఆర్థికంగా మద్దతుగా మనం అయితే చూడాలి. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ నిర్వాసితుల పునరావాసం అనేది కీలకమైనటువంటిది. పోలవరం నిర్మాణంలో వేలాది కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ కుటుంబాలకు సరైనటువంటి పునరావాసం కల్పించడం కూడా ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఒక కీలకమైనటువంటి భాగం. తాజాగా ప్రకటించినటువంటి నిధులతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతా ఉంది. వాళ్లకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, భూమి కేటాయింపు కావచ్చు, ఉపాధి అవకాశాలు వంటి అంశాల మీద ఇప్పుడు ఈ నిధులతోటి దృష్టి పెట్టేందుకు మరింత అవకాశం అయితే ఏర్పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది కనుక సాధ్యమైతే ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి రంగంలో ఒక భారీ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం, అలాగే లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, తాగునీటి సమస్యలు పరిష్కరించడం వంటి అనేక ప్రయోజనాలు ఈ పోలవరం ప్రాజెక్టు తోటి లభించే అవకాశం ఉంది. పోలవరం పూర్తయితే రైతులకు ఒక స్థిరమైనటువంటి సాగునీరు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు ఇది ఒక జీవనాడిగా మారబోతా ఉంది. వరద నియంత్రణలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా జరిగే అవకాశం ఉండటం వల్ల ఇది బహుముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టుగా గుర్తింపు పొందే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి తాజా ఆర్థిక సహాయం పోలవరం ప్రాజెక్టుకు ఒక కొత్త ఊపిరిలా పనిచేయబోతుందని చెప్పుకోవాలి. గతంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్లీ పుంజుకొని వేగంగా ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.